జూబ్లీహిల్స్ బైపోల్ వేళ ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్ మోతీనగర్ లోని ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్సీ తకిలపల్లి రవీంద్రరావు ఇంట్లో కూడా ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ రైడ్స్ చేస్తోంది. కుకట్పల్లి నియోజకవర్గంలోని బీఎస్సీ కాలనీలో ఉంటున్నారు ఎమ్మెల్సీ రవీంద్రరావు. ఎన్నికల కోడ్ లేని ప్రాంతాల్లో ఎలా సోదాలు చేస్తారని ఎమ్మెల్యే రవీంద్రరావు క్వశ్చన్ చేస్తున్నారు. నేను ఉన్నప్పుడు చూసుకోండి, మీరే తీసుకోండి. మీ ఇష్టం. జూబ్లీహిల్స్ బైపోల్ వేళ ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్ మోతీనగర్ లో ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు ఇంట్లో కూడా ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ రైడ్స్ చేస్తోంది. కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఎస్సీ కాలనీలో ఉంటున్నారు ఎమ్మెల్సీ రవీంద్రరావు. ఎన్నికల కోడ్ లేని ప్రాంతాల్లో ఎలా సోదాలు చేస్తారని ఎమ్మెల్యే రవీంద్రరావు క్వశ్చన్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. రవి, ఎన్నికల కోడ్ లేని ప్రాంతాల్లో ఎలా సోదాలు చేస్తారని కూడా వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతోంది. సో ఈ ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాల గురించి ఏం చెప్తారు? అక్షయ, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటితో పాటు ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ ఇంట్లో ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరుపుతా ఉన్నారు. అటు కేంద్ర బలగాలతో పాటు లోకల్ పోలీసులతో ఇంటికి చేరుకున్నటువంటి బృందాలు 3 గంటలుగా సోదాలు నిర్వహిస్తున్నాయి. మర్రి జనార్దన్ రెడ్డి ఉంటున్నటువంటి నివాసం మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. తను ఉదయాన్నే ప్రచారానికి వెళ్లారు. ఆ టైంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ వచ్చారు. ఇంట్లో సోదాలు జరుగుతున్నటువంటి విషయం తెలుసుకున్న మర్రి జనార్దన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్ళడానికి కూడా పోలీసులు అనుమతించకపోవడంతో నా ఇంట్లోకి నన్ను ఏ విధంగా వెళ్ళనివ్వరు, నేను ఇంట్లో లేనటువంటి టైంలో ఏ విధంగా సోదాలు జరుపుతారంటూ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పోలీసులే డబ్బులు ఉన్నటువంటి బ్యాగులను తీసుకొచ్చి కావాలని నా ఇంట్లో పెట్టి మా ఇంట్లో డబ్బులు దొరికాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు మర్రి జనార్దన్ రెడ్డి. మర్రి జనార్దన్ రెడ్డితో పాటు దాదాపు 100 మంది వరకు తన వెంట అనుచరులు కార్యకర్తలు చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తారు. లోపలికి వెళ్ళడానికి మర్రి జనార్దన్ రెడ్డి ప్రయత్నిస్తున్నా కూడా కేంద్ర బలగాలు కూడా ఒప్పుకోవడం లేదు. అయితే తన ఇంట్లోకి తనను ఏ విధంగా అనుమతించడం, మీరు ఏదో కుట్రపూరితంగానే ఈరోజు సోదాలు నిర్వహిస్తున్నారని మర్రి జనార్దన్ రెడ్డి ఒకవైపు ఆరోపిస్తున్నారు. మరోవైపు వాచ్మెన్ బెదిరించారు. లోపల పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. ఇలా అబండాలు వేయాలని కావాలని కుట్రతోటి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి ఇలా కావాలని చేస్తున్నారు. నేనేమడుగుతున్నాను, రిక్వెస్ట్ గా దండం పెడితే కాలు మొక్కుతాను అడుగుతున్నాను. నేను నా ఇంట్లోకి నన్ను పర్మిషన్ ఇవ్వండి, నేను అడుగుతున్నది కదా. నా ఇంట్లోకి పర్మిషన్ ఇవ్వకుండా నా ఇంట్లోకి మొదలుపెట్టి నన్ను లోపలికి పోకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలి. ఎక్కడ జూబ్లీహిల్స్ ఎక్కడైతే ఉందో జూబ్లీహిల్స్ పరిధిలో మీరు చెక్ చేయండి, కానీ హైదరాబాద్ మొత్తం చెక్ చేస్తారా? జూబ్లీహిల్స్ పరిధికి రాదు. జూబ్లీహిల్స్ పరిధి దాని దగ్గర పరిధి దాటి వచ్చి ఇలా ఎలక్షన్ కమిషన్ పేరు చెప్పి ఇలా పోలీసు వాళ్ళు చేస్తారు. కావాలని చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది ఇందులో ఏమీ లేదు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీకి సంబంధం లేదు, కుకట్పల్లికి ఉందన్నారు. ఎందుకు దీని వెనుక ఆంతర్యం ఏందనుకుంటున్నారు? దీని ఆంతర్యం ఏం బైసాబిగా కావాలని బీఆర్ఎస్ పార్టీ ఇరికించాలి, ఏదో డబ్బులు పెట్టాలి, తీసుకొచ్చి డబ్బులు పెట్టాలి, ఇరికించి బీఆర్ఎస్ పార్టీలు డబ్బులు మాత్రం అబాండాలు వేయాలనే ఉద్దేశంతో ఇలా కేసులు పెట్టి బెదిరించాలని ఇలా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రివర్గం అంతా ఇలా వాళ్ళ మంత్రులు ఏ ఇంట్లో పోదాం పండి మంది జూబ్లీహిల్స్ కానీ యథాచ్ఛగా డబ్బులు పెట్టి పంచుతున్నారు. వాళ్ళు ఇలా అధికారం వాళ్ళు పోలీసు వాళ్ళే పైసలు పంచుతున్నారండి. ఇది ఎక్కడ న్యాయం? పోలీసు వాళ్ళు పైసలు పంచుతారా? పోలీసు వాళ్ళు తీసుకుపోయి పైసలు పంచుతారా అండి? ఇది రాజ్యమా? కేసీఆర్ గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ ఎక్కడ మేము ఇట్లాంటి పని చేయలే. ఎంతవరకు ఇది పోలీసు వాళ్ళని వాడుకొని ఇలా జలమాయి చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికే నాలుగులో చేయండి. నిన్న రాత్రి కూడా మధురనగర్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎట్లుందంటే ఇది బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నాడని చెప్తే వాడిని మీరు మీ మీద కంప్లైంట్ వస్తాను పిలిపించి 3 గంటలు 4 గంటలు 5 గంటలు పోలీస్ స్టేషన్లో పెట్టి నేను ఇరికిస్తాం, నువ్వు ఎక్కువ తిరిగా మాకు, నువ్వు ఎక్కువ తిరిగితే నీ మీద ఇబ్బంది అవుతుంది అని చెప్పి పోలీసు వాళ్ళు ఇక్కడ అభ్యర్థి రౌడీ అనుకుంటే పోలీసు వాళ్ళు రౌడీ అండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మేము ఇంతవరకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలా
అభ్యర్థి రౌడీ, అభ్యర్థికి సంబంధించి రౌడీ అనుకున్నాను. కానీ ఇలా పోలీసులకు రౌడీ చేస్తే దీన్ని ఎవరికి చెప్పుకోవాలండి? బీఆర్ఎస్ కార్యకర్తను బెదిరించే వాళ్ళు ఎవరు? అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి, లేకపోతే నాయకులు? పోలీసు వాళ్ళు అండి. నేను చెప్తున్నా పోలీసు వాళ్ళు. జూబ్లీహిల్స్ బైపోల్ వేళ ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటిలో తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్ మోతీనగర్లో తనిఖీలు జరుగుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు ఇంట్లో కూడా ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ రైడ్స్ చేస్తోంది. కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఎస్సీ కాలనీలో ఉంటున్నారు ఎమ్మెల్సీ రవీందర్రావు. ఎన్నికల కోడ్ లేని ప్రాంతాల్లో ఎలా సోదాలు చేస్తారని ఎమ్మెల్యే రవీందర్రావు ప్రశ్నిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు మనకి. రవి, ఓవర్ టు యూ. అక్షయ, 3 గంటలుగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ ఇంట్లో జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరుపుతా ఉన్నారు. ఆ టైంలో మర్రి జనార్దన్ రెడ్డి కూడా ఇంట్లో లేరు, బయట జూబ్లీహిల్స్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఉన్నారు. ఆ టైంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ వచ్చి సోదాలు కూడా జరుపుతా ఉన్నాయి. అయితే బయట ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి వచ్చినటువంటి మర్రి జనార్దన్ రెడ్డి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా స్థానిక పోలీసు సిబ్బందితో పాటు లోపల ఉన్నటువంటి కేంద్ర బలగాలు కూడా తనను ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో తాను ఇంటి ముందు ఆందోళనకు దిగారు. నా ఇంట్లోకి నన్ను ఏ విధంగా అనుమతించరు, ఈ రోజు కుట్రపూరితంగానే సోదాలు జరుపుతా ఉన్నారు. పోలీసులే డబ్బులు ఉన్నటువంటి బ్యాగులను తీసుకొని వచ్చి లోపల పెట్టి నా ఇంట్లో డబ్బులు దొరికాయని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే సోదాలు జరుపుతున్నారని మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మర్రి జనార్దన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు వెంట అనుచరులు కూడా చేరుకొని ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు తక్కెలపల్లి రవీందర్ ఎమ్మెల్సీ ఇంట్లో కూడా సోదాలు జరుపుతా ఉండడంతో కుప్పపల్లి నియోజకవర్గంలోని బీఎస్పీ కాలనీలో తన ఇల్లు ఉంది. ఎంటైర్ ఎలక్షన్ కోడ్ కూడా లేదు, అందులోనూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోకి రానటువంటి నా ఇంట్లో ఏ విధంగా తనిఖీలు జరుపుతారంటూ తను కూడా ఆరోపిస్తున్నారు. ఉదయం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తన ఇంట్లోకి చేరుకున్నటువంటి టైంలో రవీందర్ ఇంట్లోనే ఉన్నారు. తను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను సోదాలకు కూడా లోపలికి అనుమతించలేదు. దాదాపు అరగంట పాటు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా బలవంతంగానే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఇంట్లోకి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నాయి. 2 గంటలుగా ఎమ్మెల్సీ రవీందర్ ఇంట్లో సోదాలు జరుపుతా ఉన్నారు. అయితే అక్కడ ఎలాంటి ఆందోళన లేకపోయినప్పటికీ ఇక్కడ ముఖ్యంగా మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్దకు మాత్రం పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. అప్పటికే తను క్యాంపెయినింగ్ లో కూడా ఉన్నారు. క్యాంపెయినింగ్ లో తనతో పాటు ఉన్నటువంటి అనుచరులంతా ఎప్పుడైతే జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుపుతున్నాయని పిలవగానే అక్కడికి చేరుకున్నారు. సో తను ఇంట్లో ఉన్నటువంటి టైంలో సమాచారం ఇచ్చైనా సోదాలు జరపాలి, కానీ ఒక్కసారిగా తను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినటువంటి టైంలో ఏ విధంగా సోదాలు జరుపుతారంటూ తను ఆరోపిస్తున్నారు. సో ఉద్దేశపూర్వకంగానే కావాలనే కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి సోదాలని మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అక్షయ్, ఓకే రవి. జూబ్లీహిల్స్ బైపోల్ వేళ ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్ మోతీనగర్లోని ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ఆయన ట్రై చేశారు, అయితే పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు ఇంట్లో కూడా ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ రైడ్స్ చేస్తోంది. కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఎస్సీ కాలనీలో ఉంటున్నారు ఎమ్మెల్సీ రవీందర్రావు. ఎన్నికల కోడ్ లేని ప్రాంతాల్లో ఎలా సోదాలు చేస్తారని ఎమ్మెల్యే రవీందర్రావు ప్రశ్నిస్తున్నారు. మా ఇంట్లో మేము పోవడానికి ఏమున్నది? హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చేస్తా మరాఠీ సార్ చేస్తాను. రమేష్ నాయుడు పోవడానికి ఏమున్నది? ఎమ్మెల్యే గారిని మమ్మల్ని పంపించలేదు, మేము అడ్డుకుంటాము. పోవడానికి ఏమున్నది? ఇల్లు కదా. అవును, మా ఇంట్లోకి మేము పోతున్నాం.
అన్నెసెసరీగా ప్రాబ్లం అవుతుంది. మా ఇంట్లో మేము పోతున్నాం. మా ఇంట్లో మేము పోతున్నాం. అన్నెసెసరీగా ప్రాబ్లం అవుతుంది. మా ఇంట్లో మేము పోతున్నాం. జూబ్లీహిల్స్ బైపోల్ వేళ ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్ మోతీనగర్ లో ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు ఇంట్లో కూడా ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ రైడ్స్ చేస్తోంది. కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఎస్సీ కాలనీలో ఉంటున్నారు ఎమ్మెల్సీ రవీందర్రావు. ఎన్నికల కోడ్ లేని ప్రాంతాల్లో ఎలా సోదాలు చేస్తారని కూడా ఎమ్మెల్యే రవీందర్రావు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇది కుట్రపూరితంగా కక్ష సాధింపు చర్యగానే వారు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. అన్నెసెసరీగా ప్రాబ్లం అవుతుంది. మా ఇంట్లో మేము పోతున్నాం.